మన హైదరాబాద్ అత్తగారింటికి వెళ్ళినప్పుడు చికెన్ హలీం చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టామని ముందుగానే అక్కయ్య గారు బాగా చేస్తారని తెలుసు. అడుగుతుమే లేట్ అన్నట్టుగా అక్కయ్య గారు మనం వెళ్ళిన రోజున తయారు చేస్తారు. ముందుగా నూనెలోకి చిన్నగా దొరికిన ఉల్లిపాయలు మసాలా సరుకులు వేసేసి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తట్టించి చికెన్ వేసి వాటర్ వేసి కుక్కర్ మూతట్టి కాసేపు ఉడకనిద్దామండి. గురుగారు ఇక్కడ మిక్సీ గిన్నెలో కనపడి చాలా రకాల పప్పులు ఉన్నాయండి. ఇవన్నీ చెప్తాం కష్టంగానే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇవన్నీ రాత్రి పడుకునే ముందు నానబెట్టుకుని ఇప్పుడు మిక్సీ ఆడతామండి. మెత్తగాని చట్నీ కాసేపు పక్కనట్టండి. ఇందాక కుక్కర్లో వేసిన చికెన్ ఉడికిపోయిందండి. కొంత జ్యూస్ అక్కయ్య గారు పక్కన పెడతారు. ఎందుకో ఆల్రెడీ ఉడికిన చికెన్ ని మన పప్పు గుత్తురాడు తీసుకుని కచ్చలు కచ్చలు అయిపోయి ఇరక్కొట్టేయండి. మామూలుగా ఉండదు. ఇంకా దీన్ని ఆవేసి పక్కనట్టండి. ఈ రోజు మనం వేరే ముక్కలో కొంచెం నూనె వేసుకుని ఇందా పప్పులన్నీ గ్రైండింగ్ చేసుకున్నాం కదండి. దాన్ని బాగా కుకింగ్ చేయండి. అన్ని చూసాక కొంచెం గందరగోళం అయితే గురయ్యాను. కానీ చివరికి వచ్చేసరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రజెంట్ రన్నింగ్ లో ఉడుకుతున్న మన పప్పుల పేస్ట్ లో ఇందా కచ్చలు కచ్చలు కూడా చికెన్ పేస్ట్ వేసేయండి. బాగా కలుపుతుంది. నాకు అర్థమైంది. మిక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. గరం మసాలా కారం ఉప్పు అన్ని ఒక స్పూన్ వేసేయండి. బాగా కలిపి రకాల ఫుడ్ కి మతం ప్రాంతం ఎలాంటి భేదాలు ఉంటాయి కానీ క్వాలిటీ టేస్ట్ అన్ని బాగుంటాయి. రక్కడేస్తాం ఏ ఫుడ్ అయినా సరే. ఇంకా ఫైనల్ రౌండ్ అయితే వచ్చేసామండి. మనం 2 స్పూన్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆల్రెడీ రెడీ పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేయండి. ఫ్రై ఆనియన్స్ కూడా వేసేయండి. దాని తర్వాత స్టార్టింగ్ లో మనం తీసి పెట్టుకున్న మసాలా వాటర్ అనమాట. ఇంకా ఫైనల్ గా చిన్న గ్లాసులు పాలు కూడా వేసారు మన అక్కయ్య గారు. చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది.